మంచిది. బర్త్డే పాప, అదేవిధంగా బర్త్డే పాప తండ్రి తల్లి ఇద్దరు కూడా కేటాయించిన స్థితిలో కూర్చోవలసిందిగా మనవి చేయించున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. మనమందరం కలిసి ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిస్తాం. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాప వలె కాచి, దీవారాత్రములు కంటి పాప వలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినొక్క, శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. మనమందరం కళ్ళు మూసుకొని చేతులెత్తి దేవుని నామానికి గణపరుస్తాం. కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విలువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విలువనేసు. అందరూ చేసేది స్తుతించెదా నీ నామం దేవా, అనుదినం స్తుతించెదా నీ నామం దేవా, అనుదినం. దేవుడు కుటుంబాన్ని కట్టి కాపాడి భయంకరమైన మరణ వేదన నుంచి కుమారుడు అరవిందు లేపిన ఆరోగ్యం ఇచ్చిన తన సతీమణి సునీతను దేవుడు ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి కాపాడి వారి వైవాహ జీవితాన్ని దేవుడు ప్రేమించి చక్కటి కుమార్తెను అనుగ్రహించిన ఆ కుమార్తె దైవ భక్తిలోనూ దేవుని యొక్క శక్తితోనూ మనుషుల దైవలోనూ విడవర్తిగా ప్రార్థన చేసుకుందాం. రామన్ గారు ప్రార్థన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, అయ్యగా చెప్పినట్టుగా అరవిందును మరణపాన్ని తప్పించి దేవా ఇంతకాలం కాపాడేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. ఒక కీడు ఎందుకు మేలు చేస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, అయ్యా మాకు మంచి బహుమతి ఇచ్చినావు, అమ్మాయిని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఇద్దరిని ఆశీర్వదించండి, చంటి బిడ్డని కూడా దీవించి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అయ్యా గత సంవత్సరం కూడా కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నన్ను పట్టిన కుటుంబానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ
వచ్చిన ప్రజలందరికీ ప్రభా దీవించండి. అయ్యా మంచి వర్తమానం మా కుటుంబానికి కావాల్సిన వర్తమానం మీరు అందించండి. దైవజనంలో ఉండి మీరు మాట్లాడని అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. పాదూరమైపోతున్న గొప్ప దేవా నీకు వందనాలయ్యా. అయ్యా వాక్యం చేత కూడా మీరు మాతో మాట్లాడతారని నమ్ముచు వచ్చిన బిడ్డందరితో మీరు మాట్లాడమని మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అతి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. మొదటి వచనం చివరి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపరి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. ఆయన నాకు చెవియొక్కను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయనను రక్షించాను. ఆమేన్. మనం పక్కకు ఫోన్ ఇంకా మాట్లాడితే మంచిది కాదు, మనం దేవుని గౌరవించినట్టు కాదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సమయంలో మనకి ఇష్టమైన వారు ఎవరు వచ్చి పక్కన కూర్చున్నా మీరు ఏంటండి కూడొచ్చిన బంధుమిత్రులకి, సందర్శకులకి, మరి స్థానిక కాపరికి, మా కుటుంబం పక్షాన, సంఘం పక్షాన మరి శుభాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని వెళ్ళే ముందు అందరూ ధరలు వచ్చినట్లయితే కళ్ళు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్దాం. ప్రేమల తండ్రి, దైవరాజా, ఈరోజు ఇలా కూడుకొని నేను సృష్టించడానికి ఇచ్చిన తరుణం అవకాశంకి వందనాలు చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యం రాయించిన నువ్వు ఈ సత్యాన్ని మేము చదివి గ్రహించి దాని నుండి అవి పాటించి దాని నుంచి జీవనం అనుభవించడానికి సహాయం చేయండి. ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడు నువ్వే మా అందరితో మాట్లాడమని మమ్మల్ని బలపరచని హెచ్చరించి నడిపించమని ఈ శిక్షాస్త్రం మరుగుపరచమని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. కానీ వాళ్ళు అంటే వాళ్ళ పాపని ఇలా చేస్తున్న వాళ్ళలో ఊహించకపోవచ్చు. ఎందుకంటే మనిషి హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయి, కానీ దాన్ని దేవుడే సిద్ధపరచాలి. ఈ బర్త్డే వాళ్ళు ఆత్మకూర్లు అనుకొని ఎన్నో ప్లాన్స్ చేశారు, చివరికి ఇక్కడ జరగాల్సి వచ్చింది. అంటే మన ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి, కానీ గాడ్స్ ప్లాన్ ఫెయిల్ అవ్వదు కదా. సో మనం అనుకునేవి చాలా అనుకుంటాము, కొన్ని ఫెయిల్ అయితే అది దేవుడి జీవితాంతంగా మనకు మంచిగా జరిగింది, పాస్ చేసి. హల్లెలూయా. సో దీని నుండి మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా ఇది నేను ఎలా చేయాలి, నీ చిత్తం అంటే దేవుడు బయలుపరిచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేంతో మనం నేర్చుకోవాల్సిందంటే, ప్రభువా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, నేను ఎక్కడ చేయాలి ఎలా అన్నప్పుడు దేవుడు బయలుపరిస్తే దాని ప్రకారం వెళ్తే మన ప్రాబ్లం ఉన్నది. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఇందాక మనం చదువుకున్నాం 127వ కీర్తన ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వెళ్దాం. వాస్తవమే, ఇల్లు అంటే మనం ఈ ఫిజికల్ స్ట్రక్చర్ చూస్తాం, కానీ దేవుడికి ఇల్లు అంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. దేవుడు అంటాడు, దేవుడి బైబిల్ సెల్ఫిస్తుంది, దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయరు. దేవుడే ఒక ఇల్లు
కడతారు. మన దృష్టి ఇల్లు అంటే ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్స్ అని మనం అనుకుంటాము. అవి అన్ని ఇప్పుడు వచ్చాయి. ఆదాము అవ్వ టైంలో ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఏమీ లేవు. కాబట్టి దేవుడి దృష్టిలో ఒక ఫ్యామిలీ, భార్య భర్త, దేవుడు ఆదాము అని కూడా ఏదైనా తోటలో వాళ్ళిద్దరిని చేశారు. ఎందుకు చేస్తే సాటి అయిన సహాయకురాలుగా చేశారు. మీరు ఇద్దరు కలిసి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిర్మించి ఇద్దరు కలిసి చేయాలి. ఒకవేళ భార్య ఒక దారి వెళ్తుంటే భర్త ఒక దారి వెళ్తే ఆ కుటుంబము, ఆ ఇల్లు కట్టబడదు. ఆ ఇల్లు కట్టబడదు. ఇద్దరు ఒక ఓడ మీద వెళ్తే కట్టబడతారు. ఇప్పుడు అరవింద్ సిస్టర్ ఇద్దరు కలిసి ఒక ఓడలో, వాళ్ళు చిన్నప్పుడు కూడా వాళ్ళు ఊహించుకోలేదు, వాళ్ళు కలుసుకోలేదు, వాళ్ళు అక్కడో ఎక్కడో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని కట్టాడు. ఈ ఇంటిని కట్టింది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. వాళ్ళని ఇల్లుని దేవుడు కట్టాడు. కాబట్టి అరవింద్ బ్రదర్కి కరోనా టైంలో చనిపోవాల్సింది ఆయన మొత్తం డాక్టర్లు చేయించారు, అందరు ఇచ్చినారు. కానీ ఆయన ఇల్లు దేవుడు కట్టాడు కాబట్టి ఏమైంది, ఆయన ఇల్లు బైబిల్లో ఉంటుంది. ఇసుక మీద ఇల్లు, బండ మీద ఇల్లు. ఇసుక మీద ఇల్లు కట్టడం అందరినీ కూలిపోతాయి, బండ మీద ఇల్లు కట్టినాయి కూలిపోలేదు. ఆ రోజు కూడా చాలా మంది సేవకులు, చాలా మంది సంఘస్థులు, బంధువులు, మిత్రులు అందరూ ప్రార్థన, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళ ఇంటిని ఏం చేశాడు, బండ మీద కట్టాడు. కాబట్టి వాళ్ళ ఇంటిని కూలిపోకుండా వాళ్ళ ఇంటిని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. ఆ ఇంటిని స్థిరపరచడమే కాకుండా వాళ్ళకు బహుమతి కూడా దేవుడు ఇచ్చాడు. బైబిల్, తెలుగు బైబిల్లో కుమార్ అని ఉంటది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలు అని ఉంటుంది. తెలుగు బైబిల్లో కుమారుడు దేవుడు ఇచ్చి శ్వాసము, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కుమారుడు అని ఉంటుంది, పిల్లలు అని ఉంటుంది. సో పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అది మనకు అబ్బాయి అమ్మాయి కానీ దేవుడి దృష్టిలో ఇద్దరు ఒకటే. హల్లెలూయా. ఇప్పుడు ఏ దేవుడు అరవింద్ సిస్టర్ని ప్రేమించి ఒక బహుమానం ఇచ్చారంటే దేవుడు వాళ్ళని నమ్మినాడు. ఏమని, నేను వీళ్ళకి ఒక పాపని ఇస్తే వీళ్ళు నా కోసము పెంచుతారు, దేవుడి కోసము పెంచాలి. పిల్లల్ని మనం విశ్రాంతంగా విడిచిపెట్టడానికి ఏ మాత్రం లేదు. ఎందుకంటే బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పియుడి. అది బాధ్యత ఎవరిది అంటే పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే ఆ పాపాన్ని పెంచడం. ఎలా పెంచాలి చూడండి, మన ముస్లిం సోదరులు చూడండి, పిల్లలు పొద్దుగా లేపంగానే ఫస్ట్ వాళ్ళు మస్జిద్కి పంపిస్తారు, వాళ్ళ ఖురాన్ని చదివిస్తారు. కానీ క్రైస్తవులు తెల్లారి లేపరు, వాళ్ళని బైబిల్ చదివియరు. నేను గర్వంగా చెప్పట్లేదు, కానీ నేను కూపన్ బట్టి చెప్తుంటే మా మిస్సెస్ కూడా కన్సీవ్ అయినప్పుడు మా ఒక దేవసేవకుల ద్వారా చెప్పబడింది ఏంటంటే, ఫస్ట్ పాఠశాల పిల్లలకి ఏంటంటే గర్భఫలము అని. ఎందుకంటే బైబిల్లో మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే ఆ సౌండ్ వినగానే, శబ్దం వినగానే కడుపులో బిడ్డ గంతులు వేశాడు అని. అంటే కడుపులోనే ఫస్ట్ పాఠశాల అన్నప్పుడు, అప్పుడు మా మిస్సెస్ ఏం చేసిందంటే, కడుపులో ఉన్నప్పుడే మా బాబు, పెద్ద బాబు ఉన్నప్పుడు 3 సార్లు, చిన్న బాబు ఉన్నాడు 3 సార్లు బైబిల్ చదివి వినిపించింది. తర్వాత వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకు బైబిల్ మాటలు వచ్చినాక మేము బైబిల్ చదివించినాం. వాళ్ళు ఇప్పటికీ 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేశారు. ఆదికాండ ప్రకటన 2 సార్లు చదివినారు. మా పెద్ద బాబు అయితే కొత్త నిబంధన మొత్తం రాసినాడు. మత్తయి సువార్త ప్రకటన వరకు రాసినాడు. చిన్న బాబు ఏమో లూకా సువార్త వరకు రాసినాడు. వాళ్ళు హాస్టల్ ఉంటున్నారు. అంటే వాళ్ళకు మనము చిన్నప్పుడు నడవాల్సిన మార్గం నేర్పిస్తే బైబిల్ సెలవిస్తుంది, పెద్దగా అయినాక తొలగిపోదు. చాలాసార్లు పేరెంట్స్ చేసే తప్పేందంటే, వాడు చిన్నోడు కదా అని వాడిని ఇష్టం వచ్చినట్టు పిలిచి వాడికి కరెక్ట్ మార్గాన్ని నడిపేయకపోతే పెద్దగైనాక పాస్టర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్, మా బాబు వినట్లేదండి, మా పాప వినట్లేదండి, వీడు నా కడుపులో చెడపుట్టినాడండి, వీడు ఇట్లా అండి అంటాడు. వాడు చెడపుట్టలేదు, వాడు మంచిగానే పుట్టినాడు. కానీ నువ్వు పెంచే విధానము రాంగ్ గా పెంచున్నావు. నువ్వు చిన్నప్పుడు ఏం చేసినావు,
పయ్యో వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటకపోవడం, వాడికి ఇవి చేసుకోవడం, వాడు తప్పు చేస్తే గద్దించకపోవడం, చిన్నపిల్ల కదా అని సమర్థించుకోవడం వరకు వాళ్ళ ఇంటికి ఎక్కిపోయి దేవుడు ఒక మార్గంలో వాళ్ళకి నడిపియాలి. చూడండి, చిన్నప్పుడే బాబు కదా ప్రార్థన చేయకపోతే ఏం కాదు. సమయలు చిన్నప్పుడే దేవుడు ఒక స్వరాన్ని విన్నాడు. మన పిల్లలు కూడా చిన్నప్పటి నుండే దేవుడు ఒక స్వరాన్ని, దేవుడిని తెలుసుకున్నట్టు చేయాల్సిన బాధ్యత పేరెంట్స్. మనం ఏం చేస్తామంటే బయట స్కూల్స్ కి లక్షలు పెడతాం కానీ సండే స్కూల్ కి పంపమ్మా. పేరెంట్స్ ఏం చేస్తారంటే బయట స్కూల్ కి లక్షలు పెట్టి చదివిస్తారు కానీ ఆదివారం గుడికి సండే స్కూల్ కి పంపారు, దానికి నెగ్లెక్ట్ చేస్తారు. వాస్తవానికి ఈ సండే స్కూల్లోనే పిల్లల ఫౌండేషన్ ఉంటుంది. పిల్లలు నేర్పియాల్సిన బాధ్యత, ఎందుకంటే పేరెంట్స్ యొక్క ఇష్టాలను పిల్లల మీద రుద్దొద్దు. అడగాలి, ప్రభా పాప ఇచ్చో బాబు ఇచ్చో నీ చిత్తం ఏంటిది? ఎందుకంటే వీఆర్ ద మేనేజర్స్. మనం ఒక పెంచడానికి వాళ్ళకు రెక్కలు వస్తే ఎగిరి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు రెక్కలు వచ్చే వరకే, రెక్కలు వచ్చినాక వాళ్ళు ఎగిరి పెళ్ళి అయిపోయిందంటే వెళ్ళిపోతారు. వాళ్ళు చిన్న వాళ్ళు మనతో ఉండరు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు ఉండరు. కాబట్టి వాళ్ళకి పెంచి పెద్ద చేసే పని పేరెంట్స్ది. ఎలా పెంచుతున్నాం అనేది అది చాలా ముఖ్యమైనది. పిల్లలు ఇప్పుడు యేసు ప్రభువుకు ఒక రోజు ఇట్లనే వెళ్తుంటే ఒక గుంపులోకి వెళ్ళి చెప్పాడు, నిన్ను కన్న తల్లి ధన్యురాలు అని అంటాడు. ఎందుకంటే మరియమ్మ బీద కన్యక ఉన్నప్పటికీ యేసు ప్రభువు పెంచిన విధానం నిత్యోపదేశ కాలంలో ఉంటుంది. నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు వీటి గురించే మాట్లాడాలి. బైబుల్ ఉన్న జరిగిన కథలన్నీ పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే పిల్లలు 8 years వరకు వాళ్ళకి ఎంత స్టఫ్ ఇవ్వండి అన్న తీసుకుంటారు. వాళ్ళకి ఎన్ని భాషలు నేర్పండి అన్ని భాషలు నేర్చుకుంటారు. మనమేమనుకున్న పిల్లలు కదా అని అనుకుంటాం కానీ పిల్లలు ఉన్నప్పుడే మీరు తెలుగు, హిందీ ఒక 5-6 లాంగ్వేజెస్ ఇప్పుడు పాపకు నేర్పియండి, పాప ఈజీగా నేర్చుకుంటారు. మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ కాదు. అది బైబిల్ చెప్పేది. కాబట్టి చిన్నప్పుడే లోక జ్ఞానం కన్నా ఎక్కువ ఫస్ట్ దేవునికి జ్ఞానం రావాలి. పిల్లలకి దేవుడి గురించి వాక్యంలో కథలన్నీ అరవింద్ కానీ సిస్టర్స్ కానీ ఏం చేయాలి, పాపకు రోజు ఒక స్టోరీ చెప్పుకుంటా బైబిల్ నుండి రాధికాండం నుండి చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫౌండేషన్ వేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చేయాలా ఇది చేయొద్దు అని వాళ్ళు ఆ వాక్యం ఎట్లా అంటే చూడండి, విత్తనం వేసిన తర్వాత కొంతకాలం అయినాక అది చెట్టు ఏమవుతుంది, పెద్దగా అయిపోతుంది. ఒక కొబ్బరికాయ చెట్టు చూడండి, ఇప్పుడు వేస్తాం 10 ఏళ్ళ తర్వాత దాని కాయలు చూస్తాం, అప్పుడు అది కల్పించబడకుండా గట్టిగా అయిపోతుంది. అదే విధంగా వాక్యం అనే విత్తనము పిల్లల జీవితాలు వేయడము తల్లిదండ్రుల బాధ్యత, దాన్ని పెంచడం. దేవుడు పెద్దగైనాక వాడు తొలగిపోడు. పెద్దగైనాక మీ పిల్లలు మీకు మంచి పేరు తీసుకురావాలి, దేవుడికి మహిమకరంగా ఉండాలంటే చిన్నప్పటి నుండే వాళ్ళకి వాక్యాన్ని బోధించాలి. అన్నిటికన్నా శ్రేష్ఠుడు వాక్యం, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వాళ్ళ కథ రూపంలో, ఎందుకంటే బైబిల్ తెలిపిస్తుంది. ఈ రోజు ఇవన్నీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయండి, ఇంతకుముందు ఇవన్నీ వాళ్ళకి తెలిసిందే బైబిల్. దీని ద్వారానే వాళ్ళ లోకాన్ని కలకృతులు చేసే వాళ్ళు అయినాయి. ఈ రోజు ఉన్న బైబిల్లో ఉన్నది మీరు ఏదైనా తీసుకోండి, మెడికల్ కానీ, పోలీసులు కానీ, కాన్స్టిట్యూషన్ కానీ ఏదైనా తీసుకోండి, అవన్నీ బైబిల్ నుండే వచ్చినాయి. బైబిల్ లేదు, ఏది లేదు. కాబట్టి ఇది మనం వాళ్ళకు పిల్లలకి బైబిల్ గురించి మనం ఎక్కువ ఆహ్వానించి బైబిల్ గురించి ఎక్కువ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు పెద్దగైనాక చిన్నప్పుడు తొలగిపోతుండొచ్చు కానీ పెద్దగైనాక వాళ్ళు తొలగిపోరు. కాబట్టి ఇప్పుడు అరవింద్ సిస్టర్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకు ఒక దేవుడు నమ్మి ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానాన్ని దేవుడి కోసం పెంచాలి, దేవుడి బైబిల్లో పెంచాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట చాలా ప్రాముఖ్యం. చూడండి, ఈ రోజులలో చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి మొగలు ప్యాంట్ షర్ట్లు వేసిస్తున్నారు, జీన్స్ ప్యాంట్లు వేపిస్తున్నారు. ఏంటంటే ఫ్యాషన్ అంటున్నారు. ఒక మాట అంట, బైబిల్లో ఒక గ్రంథంలో రాయబడిందంటే అది చాలా ముఖ్యమైనది. ఆడ వస్తువులు బట్టలు బొగలు వేయద్దు, బొగలు బట్టలు ఆడలు వేయద్దు అని బైబిల్లో రాయబడిందంటే దేవుడు ఉట్టిగానే రాయించలేదు. ఇంత పెద్ద గ్రంథంలో, ఇంత పవిత్ర గ్రంథంలో ఆ పదము ఉందంటే
ఖచ్చితంగా మానవుడు పాటించాల్సిందని రాయించినట్టు తప్పించి అది ఏదో ఉట్టిగా అంటే నువ్వు దేవుడు కాకుండా దయ్యానికి ఫాలో అవుతున్నావు అన్నట్టు, లోకానికి ఫాలో అయినట్టు. నీ ప్రవర్తన యందు నీ చూపు అంటే ఎదుటోడు మంచిగా ఉంటే మంచిగానే చూస్తాడు, ఎదుటోడు మంచి లేకపోతే చూపుడే తప్పే చూస్తాడు మరి. కాబట్టి నీ వల్ల ఒక చెడు తరగతికి వెళ్ళొద్దంటే చిన్నప్పటి నుండి పిల్లలు వేసి బట్టలు ఉంది. కొంతమంది అయితే చిన్నపిల్లలు కదా అని కొంగు గురించి బైబిల్ రాయబడి ఉంది. ఒకలాగే ఉట్టిగా అయితే దేవుడు ఈ గ్రంథంలో రాయించకపోయేటోడు కొంగేసుకోవడం పిల్లలప్పటి నుండి వాళ్ళకి అలవాటు చేయాలి, నేర్పియాలి. కొంగేసుకోవడం నువ్వు బైబిల్ని పాటిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుడి వాక్యాన్ని గౌరవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని గౌరవిస్తాడు, ఉన్నత స్థానం పెడతాడు. ఒకవేళ ఈ వాక్యానికి ఇట్లా నువ్వు పాటించకుండా లోకానికి వెళ్తే నువ్వు ఇక్కడ సర్వ వేయకుండొచ్చు కానీ ఎత్తబడే గుంపులో ఉండడం మర్చిపోవాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని దేవుడు కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. కాబట్టి మనం లోకం నుండి వేరపరచబడ్డ జనాంగం మనం. కాబట్టి లోకంలో ఉన్నట్టు ఫ్యాషన్, ఆ లోకంలో ఉన్నట్టు సినిమాలు షికారులతోని మనం దానిని వేరుపరచబడ్డాం. కాబట్టి మనము కానీ మన పిల్లలు కానీ అదే పాటించాలి. చూడండి, పిల్లలకి పెద్ద కళ్ళు ఉంటాయంట, చిన్న చెవులు ఉంటాయంట. అంటే పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు, కానీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు చేయరట. కాబట్టి పిల్లలకి మాదిరిగా ఎవరు అంటే ఫస్ట్ పేరెంట్సే. పిల్లలు చెడిపోవడం కారణం పేరెంట్సే, పిల్లలు మంచిగా ఉండడం కారణము పేరెంట్సే. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన బహుమానాన్ని ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వబడదు. సంతానం లేనప్పుడు ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు అసలైన పరీక్ష ఏంటంటే ఆ పాపని వాళ్ళు ఎలా పెంచుతారు. దేవుడు భయభక్తులుగా పెంచుతారా? ఆ స్త్రీ కొనియాడబడతారు. లోకంతో పెంచబడతారా? మరి అందరు తెలుసు లోకంలో ఇలా ఉంటుంది. కాబట్టి దేవుడి పేరట హెచ్చరించేది ఏంటంటే మీకు దేవుడు నమ్మి ఒక పాపని ఇచ్చాడు. మీ ఇష్టాలు మీ నష్టాలు వాళ్ళకు రుద్దకుండా దేవా నీ చిత్తం నా బిడ్డ పట్ల ఏముందని చెప్పి దేవునందు నడవలసిన మార్గం వాళ్ళకు నడిపిస్తే ఆ పాప పెద్దగై దేవుడికి మహిమకరంగాను మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆ పాప ఉంటుంది. యేసు ప్రభు ఒక 2:52 ఉంటుంది. యేసు ప్రభు అంట మనుషు దయ్యంగాను దేవుని ఒక దయ్యంగాను జ్ఞానమందును వయసునందు వడదిన 4. ఈ పాప కూడా మనుషు దయ అవసరం. మనుషు దయ ఎప్పుడు వస్తుంది? ఇవి మంచిగా మాట్లాడినప్పుడు, మంచి ప్రవర్తన చేసినప్పుడు మనుషు దయ వస్తుంది. దేవుని దయ, వాక్యాన్ని చదివి వాక్యాన్ని పాటించినప్పుడు దేవుని యొక్క దయ వస్తుంది. నువ్వు వయసుతో పాటు ఏమవుతుంది? ఈ జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. మరి దేవుడు మరి కొన్ని మాటలు దీవించి వాళ్ళ జీవితాలు ఫలించాక మరి అందరి మేము ఏంటంటే దేవుడు పిల్లలు ఇస్తే ఆ పిల్లల్ని దేవుడి కోసం మనం అందరం చేస్తున్నాం. దేవుడికి ఇచ్చిన వాక్యం దీవించాక చిన్నగా ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని కళ్ళు వచ్చినట్లయితే సర్వోన్నతుల సర్వాధికారి సృష్టికర్తనికి వందనాలు ప్రభా. మరి అరవింద్ని నిర్మించి ప్రభా ఇచ్చిన పాపకి వందనాలు. ఆ బహుమానాన్ని ప్రభా నీ కోసం పెంచడానికి సహాయం చేయండి ప్రభా. ఆ తల్లిదండ్రులను ఆ పాపాన్ని కుటుంబాన్ని దీవించుమని, తాత అమ్మమ్మలు నాన్నమ్మలు ప్రభా ఇరుపడ కుటుంబాలను కూడా ఆశీర్వదించుమని అయ్యా. మరి వారు ఏమైనా సంఘానికి వెళ్తున్నారో మరి అక్కడి నుండి వచ్చే వాక్యాన్ని వినడమే కాకుండా దాన్ని గైకొని కృపను దయచేయమని అయ్యా. అప్పుడే నేను నిండిన దీవెని పొందుకోవడానికి సంఘానికి నమ్మకంగా నీకు నమ్మకంగా ప్రభా మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళు క్రీస్తుని వాళ్ళు ప్రకటించి చూపించే కుటుంబంగా నీకు మహిమకరంగా వాళ్ళందరికీ మేలు కలిగా ఉండే కృపను దయచేయమని సకల ఘనత మహిమ నీకు చెల్లిస్తూ నజరేసు నామములో వచ్చిన ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇచ్చిన బహుమానం కొరకు వందనాలు. నా వల్ల నీకు దీర్ఘాయువు నువ్వు జీవించు సంవత్సరములు అధికములనే లేఖనమును ప్రభా బిడ్డ పట్ల నెరవేర్చండి. యేసు ప్రభు వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును బిడ్డ వర్తిల్లుచుండెను అని యేసు ప్రభు గురించి రాయబడిన లేఖన భాగాన్ని ప్రభా బిడ్డ జీవితంలో గురించి నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. సమయలు యెహోవా దయందును వర్తిల్లుచుండెను అని రాయబడింది ప్రభా. ఇంకా అనేక మంది నీ యొక్క దయలో ఎదిగినటువంటి దైవజనులు ఉన్నారు.
అలాంటి కృప నీ బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించండి. కుటుంబానికి దీవించండి. పెద్దమ్మను విజ్ఞానం వినోషను అక్కను బావను అలాగే ప్రభావ ముఖ్యంగా ఆ చంటి పాపను మీరు దీవించి ఆస్వాదించండి. వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా మీరు దీవించి వచ్చిన సేవకులను మీరు ఆస్వాదించండి. కర్ణాటక పాస్టర్ గారిని అయ్యగారిని వారి పరిచయను మీరు ఆస్వాదించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థాంక్యూ. పరమదాసీనుడా మా ప్రియ తండ్రి, ఈ దినమున ఇక్కడ నాయనమ్మ తాతయ్య ఉర్మిలమ్మ స్వామయ్య ఉన్నారు. వారికి ఇచ్చిన కుమార్తె కుటుంబాన్ని, పెద్ద కుమారుడు అరుణ్ సంధ్య వారికి ఇచ్చిన కుమార్తె, చిన్న కుమారుడు నైనా అరవింద్ చిట్టమ్మను వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు వర్తమానం వారు తెలియజేసిన విధముగా నాయన బిడ్డను పెంచే విధానం అయ్యా నీ నడిపింపును వారికి మెండుగా మీరు దయచేయమని ప్రార్థన చేయించున్నాను. కుమారులు చేయించిన పనులు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆట నడుచుగా మంచి రాబడి కుమారునికి దయచేయండి, మేలు చేసి దీవించమని ప్రార్థన చేయించున్నాం. చిట్టమ్మ తల్లిదండ్రులు రాజాను కులము గారిని వారికి ఇచ్చిన కుమారుడు ఏనుష్ను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబం అంతటి దీవించి ఆశీర్వదించాలి. మా ప్రియ తల్లి రాణమ్మ గారిని దేవయ్య గారిని బలపరచండి, ఆరోగ్యమునియండి, చేరువచ్చిన స్తోమం అంతటి దీవించండి. చక్కటి వర్తమానం తీసుకుని వచ్చిన దైవజనులు శశికరణ గారిని వారి కుటుంబాన్ని పరిచర్యలను మీరు దీవించండి. ఈ కార్యక్రమం పాల్పంపులు పొందుతున్న మా ప్రియమైన వారందరి కొరకై నేను మా సుదీర్ పాస్టర్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని కనపరుస్తున్నాను. కేక్ కన్నా మధురమైన జీవితము బిడ్డకు మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు మీరు ఈ కుటుంబంలో జరిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రభు యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దైవజనులు ఆశీర్వాదం అందిస్తారు. శివులో కాసిన రక్త కింద కాపుదలైన పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవాసము సహాయం సకల పరిశుద్ధులు ఇప్పుడు మనందరికీ ముఖ్యంగా సర్వుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుగాక. God bless you all. దేవులందరినీ దీవించుగాక.
నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా వాక్యమును ధ్యానించు మోకరించి ప్రార్థించు క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ప్రాణం అల్లాడిపోదా
కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే కోపంలోనూ ముద్దొస్తాడే నీ ఒళ్ళో పవళిస్తుంటే చేతులతో దూవేస్తుంటే పిల్లోనే అయిపోతాలే మౌనంగా నవ్వేస్తాలే నిజమే సగమే అడిగాలేరా ఎదుటే జగమే నిలిపావా కన్నీరే లేని కళ్ళే నీవైతే అంతే చాలే చూస్తుంటే నీ ఆ నవ్వే నా కళ్ళే చెమ్మగిల్లే ఒదిగే భుజమే అడిగాలేరా గగనం పరిచే నడిపావా ప్రాణం అల్లాడిపోదా అమ్మాడి అందం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే కోపంలోనూ ముద్దొస్తాడే ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కుయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబో ఈ గుండెపై ఆడుగో పోబోకుమా చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా
వచ్చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వింటే వింటానే రానా నిమిషంలోనా నన్నే వదిలేసైనా తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా ఏకాంతులైనా నన్ను దాటాకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీరపై ఉంటానే పాపా కంటి పాపా నా పాపా కంటి పాపా ఇటురావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మ ఎదని కొయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబో ఈ గుండెపై ఆడుగో ఈ గుడ్డలోనే దూరం పోగోకుమా It's a family party. Hey, light setting akkarle, mic settle topanle, manintine chesedam disco thakkale. నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party.
It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.